రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153 పెంచాలన్నారు. అనంతరం కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని రాపోలు భాస్కర్ తెలిపారు. ఆంగ్లో ఇండియన్ వ్యక్తి ఆయన యొక్క పదవి కాలం అయిపోయింది. దాంతో మన సంఖ్య 120 నుంచి 119 పడిపోయింది. 119 డివైడెడ్ బై 3 అంటే 1/3 ఉండాలని అనుకున్నప్పుడు ఇక్కడ 39 పడిపోయింది. దాంతోపాటు ఒక 2 పోస్టులు చాలా కాలంగా ఎమ్మెల్సీ సభ్యులకు సంబంధించినటువంటి పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. అవి 2 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఒక పోస్ట్ ఏమో రాజ్యాంగ సవరణ ద్వారా ఎమ్మెల్యే పోవటం వల్ల ఇంకొక ఎమ్మెల్సీ పోస్ట్ వెళ్ళిపోయింది. 3 ఎమ్మెల్సీలు వేకెన్సీ వెళ్ళిపోయినాయి. దాంతో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కేవలం 37 మంది మాత్రమే శాసన మండలి సభ్యులు కొనసాగుతారు. చట్టం ఏం చెప్తుందంటే 40 సభ్యుల కంటే తక్కువ ఉంటే ఆ శాసన మండలిని రద్దు చేయాలని ఆర్టికల్ 171 అనేటటువంటి రాజ్యాంగ నిబంధన చెప్తా ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది. అక్కడనేమో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 153 మంది శాసనసభ్యుల్ని మనకు అలాట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు 175 మందిని అలాట్ చేశారు. కానీ మనకు మాత్రం కేవలం 120 మందిని మాత్రమే అలాట్ చేశారు. ఈ యొక్క శాసనసభ్యులు సెక్షన్ 26 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా డీలిమిటేషన్ అనేటటువంటి ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ చేసి 153 సభ్యులకి శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నామినేటెడ్